రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ ఎట్టకేలకు స్పందించడం జరిగింది. అంటే ఒక మహిళ తన పైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో లైంగికంగా వాడుకున్నాడని ఇట్లా రకరకాలుగా కామెంట్స్ చేసిన నేపథ్యంలో ఆమె వల్లనే తన జీవితం నాశనమైందంటూ కూడా రకరకాలుగా కూడా ఆయన కూడా కామెంట్స్ చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఇప్పటికే కూడా ఆయన కొంచెం క్లారిటీ ఇచ్చారు. అదేందనేది ఒకసారి మీరే చూడండి. ఈరోజు మార్నింగ్ నుంచి ఏదైతే నా మీద తప్పుడు ప్రచారం, అదేవిధంగా తప్పుడు ఫేక్ డీప్ వీడియోలు ప్రచారం చేస్తున్నారో దానికి నేను సూటిగా వాళ్ళనే క్వశ్చన్ అడుగుతున్నాను. నేను 2021 నుంచి సర్పంచ్గా 3 ఇయర్స్ కంటిన్యూగా సర్పంచ్గా పనిచేశాను. సర్పంచ్గా పనిచేసేటప్పుడు నా విలేజ్లో కావచ్చు, లేకపోతే పక్క పంచాయతీలు కావచ్చు, మండలంలో కావచ్చు, ఏ రోజైనా శ్రీధర్ ఇలాంటి తప్పులు చేస్తాడు, శ్రీధర్ పలానా తప్పులు చేస్తాడు, తప్పుడు వ్యక్తి అని నిరూపించండి. అదేవిధంగా ఈరోజు నాపైనే ఈ విధంగా దుష్ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే నేను ఈ వీడియోస్ ఫేక్ డీప్ వీడియోస్ మార్నింగ్ నుంచి ఫేక్ అని చెప్తున్నారో దానికి నేను సూటిగా మరొకసారి వాళ్ళని అడుగుతున్నాను. ఈ 1.5 ఇయర్ నుంచి నేను చేసిన అంటున్నారు కదా, నేను లాస్ట్ 6 మంత్స్ నుంచి నన్ను ఇట్లే హరాస్మెంట్ చేస్తూ ఉంటే మా అమ్మ వెళ్ళి పోయి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. కావున దానికి కూడా మళ్ళీ కూడా నేను దీని వెనక ఎవరున్నారు, ఎవరైతే ఈ వాంటెడ్గా చేస్తున్నారో కూడా నేను చట్టపరంగా కోర్టు నుంచే ఎట్లయితే దానికి తగిన చర్యలు తీసుకోవాలో అదేవిధంగా చర్యలు తీసుకొని